చూడండి, సంపంగి పూలు మా ఇంట్లో చెట్టుకు పూసాయి. చెట్టు కిందే అందుతాయండి, పెద్ద పైన కూడా పూయవు. ప్రతి కొమ్మకి నిండా మొగ్గలేసి రోజు ఒక 20-30 పూలు పూస్తూ ఉన్నాయి. కానీ చీకటితో లేసి 5 o'clock లోపల కోసుకుంటూనే ఉంటాయి, లేకపోతే అందరూ కోసుకొని వెళ్ళిపోతారు. చేతికి అందుతాయి కాబట్టి. అప్పుడు వీడియో తీయడం కుదరదు కాబట్టి ఇప్పుడు తీసుకొని చూపిస్తున్నాను. చెట్టు కూడా చూపిస్తాను చూడండి. చెట్లో పువ్వులు కనపడుతున్నాయా మీకు? కొన్ని కోసేసాను కదా, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎవరికి కనపడకుండా ఉంటే మిగిలి ఉంటాయి, లేకపోతే అందరు కోసుకొని వెళ్తారు వాకింగ్ చేసేవాళ్ళంతా. చూడండి, కిందే ఉంటాయండి పూలు, మన చేతికి అందుతాయి. చూడండి, చాలా పూలు ఉన్నాయి. అప్పటికి నేను కోసాను, ఇవి నాకు ఇంకా కనపడలేదు కోసినప్పుడు. చూడండి, మొగ్గ చూడండి ఎట్లేసింది. కొమ్మకి చిక్కంగా మొగ్గ. పువ్వులు అయితే రోజు దేవుడి ఇంట్లో గమ్మన్న వాసన వస్తూ ఉంటుంది. చూడండి, ఈ చెట్టు నేను వేసి ఒక 9 years అయి ఉంటుంది. అప్పటి నుంచి పూలు పూస్తూనే ఉందండి, చిన్న చెట్టు అప్పటి నుంచి. చూడండి ఎన్ని మొగ్గలు. ఇప్పుడు సీజను ఎక్కువ మరీ పూస్తూ ఉంది. కాకపోయినా ఎప్పుడు పూలు ఉంటాయి ఈ చెట్టుకి. కొంచెం తక్కువ ఉంటాయి, అప్పుడు ఒక 5-6 flowers అయితే రోజు దొరుకుతాయి. కానీ ఇప్పుడు సీజన్ వల్లేమో చెట్టు నిండా మొగ్గ పువ్వు. ఎంత బాగా పూస్తున్నాయంటే పెద్ద పెద్ద పూలు. చూడండి, మొగ్గలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారా? చెట్టు నిండా మొగ్గే. అన్నీ మన చేతికి అందుతాయి. చూడండి, పువ్వులు కానీ ఏమైనా కొన్ని పైన ఉంటాయి, అవి మాత్రం దోటు పెట్టి తీసుకుంటాను. ఇవంతా చేతికి అందేటట్టే చెట్టు. చూడండి ఎంత తక్కువ హైట్లో కొమ్మలంతా వచ్చి మొగ్గలేసింది. చూడండి, ఈ పూలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో, చాలా బాగుంటాయి. మంచి స్మెల్ వస్తుంది. మనం ప్రతిరోజు దేవుడికి ఈ పూలతో కానీ పూజ చేసామంటే ఎంత స్మెల్ వస్తుందో రూమ్ అంతా. అసలు సాంబ్రాణి కడ్డీ అవసరం లేదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇటువంటి చెట్టు ఒక్కటి ఉన్నిందనుకోండి చాలు. సాంబ్రాణి కడ్డీ కొనాల్సిన అవసరం లేదు, పూలు కొనాల్సిన అవసరం లేదు. ఈ పూలు ఒక 4 పూలు దేవుడి దగ్గర పెట్టామంటే అంత మంచి స్మెల్ వస్తుంది, అంత బాగుంటుంది. ఇల్లు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక ఉండునా మరి. బాయ్, థ్యాంక్ యూ.